మనం ఇప్పుడు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నామండి. ఇక్కడి నుంచి కొంచెం దూరం ముందుకెళ్తే మనకు తిరుమల వెంకటేశ్వర స్వామిని మనం చేరుకోవచ్చు. మళ్ళీ ఆయన కోరుకునేది ఏంటంటే, మనం ఎవరికి రిపోర్ట్ ఇచ్చినా, ఎవరికి రిపోర్ట్ సేల్ చేసినా, అది మండల వారీగా కావచ్చు, విలేజ్ వారీగా కావచ్చు, లేదా పబ్లిక్గా ఇలా చెప్పే వీడియోస్ కావచ్చు, తరతమ భేదాలు లేకుండా, మన మనసులో ఎటువంటి ఉద్దేశాలు లేకుండా, ఎవరి వైపు తీసుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటట్టు ఆయన్ని కోరుకుంటూ, ఈ చిత్తూరు సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. నేను మీ కేకే. ఆల్రెడీ శ్రీకాకుళం నుంచి విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాల్లో ఎలా ఉంది పరిస్థితి, ఎవరు గెలుస్తున్నారు, ఎవరికి అవకాశం ఎక్కువ ఉంది, ఎక్కడ టైట్ ఫైట్స్ ఉన్నాయి, ఎన్ని నియోజకవర్గాల్లో టైట్ ఫైట్స్ ఉన్నాయని డీటెయిల్గా కూలంకుషంగా మనం డిస్కస్ చేస్తున్నాం. చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలండి. గడిచిన ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ ఇక్కడ 13 నియోజకవర్గాల్లో కైవసం చేసుకుంది. మామూలుగా జనరల్గా చేసే అబ్జర్వర్స్కి ఐడియా ఉంటుంది, రాయలసీమ బెల్ట్లో వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్గా ఉంటుంది, గోదావరి జిల్లాలో జనసేనకి ఎక్కువ బలం ఉంటుంది, అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొంచెం టీడీపీకి బలం ఎక్కువ ఉంటుంది ఇన్ జనరల్ ఫేజ్లో. సో అది ప్రతిసారి ప్రతి 5 సంవత్సరాలకో లేదా ప్రతి 10 ఏళ్ళకో పార్టీలు మారుతూ ఉంటాయి. సో ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో కేకే సర్వీస్ నుంచి మీకు వస్తున్న నెంబరు ఖచ్చితంగా 7 చోట్ల కూటమి అభ్యర్థులు బలంగా ఉన్నారు. 10,000 కంటే ఎక్కువ మెజారిటీ వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి వాళ్ళని కన్ఫర్మ్ సీట్గా మనం కేటాయిస్తున్నాం. ఆ 7 చోట్ల మటుకు కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా గెలిచేదానికి ఆస్కారం ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా 2 చోట్ల గెలిచేదానికి ఆస్కారం ఉంది. మొత్తం ఈ 14 నియోజకవర్గాల్లో మిగిలిన 5 చోట్ల మటుకు నువ్వా నేనంత టైట్ ఫైట్ ఉందండి. ఆ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారో చెప్పడం చాలా కష్టం. సో మొత్తం 14 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ 2 చోట్ల గెలుచుకునేందుకు ఆస్కారం ఉంది. 7 చోట్ల కూటమి అభ్యర్థులు గెలుచుకునేందుకు ఆస్కారం ఉంది. అలాగే ఖచ్చితంగా 5 చోట్ల నువ్వా నేను అంత టఫ్ ఫైట్ ఉంది. ఇంకా 2 వారాల టైం ఉంది కాబట్టి ఎలాగైనా మారచ్చు. ఫర్ సపోజ్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగో, లేకపోతే ఏదైనా ఒక ప్రకటన, లేకపోతే ఎనీథింగ్ హ్యాపెండ్, వైఎస్ఆర్సీపీకి వేవ్ వస్తే ఖచ్చితంగా ఈ టైట్ ఫైట్లు గెలుచుకుంటే 7 చోట్ల మాత్రమే గెలుచుకోగలదు. 7 చోట్ల నుంచి దాటి మరొక సీట్ వచ్చే అవకాశం లేదు. అలాగే 7 చోట్ల ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థులు బలంగా ఉన్నారు కాబట్టి 7 నియోజకవర్గాల మటుకు తక్కువ. అంటే 7, ఈ 2, ఈ 5 ఫైట్ నువ్వా నేను అనుకునే టఫ్ ఫైట్లు మటుకు మారేదానికి ఆస్కారం లేదు. ఖచ్చితంగా ఇది కేకే సర్వీస్ నుంచి వచ్చే నెంబరు. ఒక్కసారి నెంబర్ చెప్పిన తర్వాత వెనక్కి తీసుకోవడం అంటూ ఉండదు. 7 చోట్ల ఎలా చేసినా కానీ టీడీపీకి తగ్గదు. అలాగే 7 చోట్ల ఎలా చేసినా కానీ వైసీపీకి పెరగదు. అంటే టఫ్ ఫైట్లో ఉన్నాయని వైఎస్ఆర్సీపీ గెలుచుకున్నప్పటికీ. సో ఇది అండి ఈ రోజుకి, ఈ క్షణానికి ఉన్న పరిస్థితి చిత్తూరు జిల్లా నుంచి. కంటిన్యూస్గా చూస్తున్న వాళ్ళకి, సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి, ట్రోల్ చేస్తున్న వాళ్ళకి, తిడుతున్న వాళ్ళకి, లేదా పొగుడుతున్న వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.